గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే ఉంది. సో దానికోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎర్లీగా వెళ్ళిపోవాలి. ఇక తెలుసు కదా, పేరెంట్స్ గా మనం చాలా స్ట్రాంగ్ అని అనుకుంటాం, బట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజు మాత్రం స్మాల్ టెన్షన్ అనేది ఉంటుంది. ఈ రోజు నేను అదే ఫీల్ అయ్యాను. ఆ స్టోరీ మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను, మీరు రండి నాతో. ఈ రోజు మా ఇంట్లో హడావిడి సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే మా ముగ్గురు పిల్లలది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఏదో ఎల్కేజీ యూకేజీ అంటే ఓకే, బట్ 3 డిఫరెంట్ క్లాసెస్ అంటే ఎంతైనా ట్రిపుల్ టెన్షన్ ఉంటుంది కదా. మార్నింగ్ నుండి ఫుల్ బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. మీరు రండి నాతోటి. బ్రేక్ఫాస్ట్ ఎంత సింపుల్గా చేస్తున్నానో, బికాస్ స్కూల్కి ఎర్లీగా వెళ్ళాలి. 9th క్లాస్ అంటే సీరియస్ స్టడీస్ కదా, మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th స్టాండర్డ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇంకా 7th స్టాండర్డ్లో హోంవర్క్స్ మర్చిపోవడం, స్టోరీస్ అన్నీ ఉంటూ ఉంటాయి. కుకింగ్ చేస్తూ కూడా నా మైండ్లో ఇవే క్యాలిక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఏంటి అనేది, టీచర్స్ ఎలా మనతో ఏమేం కంప్లైంట్స్ చెప్తారు అనేది. ఆ అమ్మ బ్రెయిన్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. పేరెంట్స్ టీచర్స్ డే కన్నా ముందు ఇంట్లో ఈ చిన్న చిన్న ఫైట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. అవి సాల్వ్ చేసేసరికేనే హెడేక్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసాము. బయట కామ్గా కనిపిస్తున్నాను, బట్ ఇన్సైడ్ ఫుల్ టెన్షన్ వేవ్స్. ఎస్పెషలీ 9th స్టాండర్డ్ అంటే నెక్స్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టీచర్స్ ఏం చెప్తారు అని సైలెంట్గా ప్రే చేస్తున్నాను. మమ్మీ వెనకాల తీసుకొస్తుంది. ఏడు నుంచే పుట్టింది మమ్మీ. మన ప్యాటర్న్ ఒకటి నేను కింద పడేసినాను చూడు, సేమ్ టు సేమ్ బర్డ్ లాగుంది. సో బ్యూటిఫుల్. ఎప్పుడు తీసుకుని ఇద్దరు జస్ట్ ఇప్పుడే ఎగరేది రాదు మమ్మీ. అడుగున్నట చాట్ ఏంటిది? మమ్మీ ఇంకా 2 బటర్ఫ్లై వస్తాయి. దీంట్లో నుంచి వచ్చింది కదా. అవును మమ్మీ, అవును అది ఓపెన్ అయింది. అవును మమ్మీ, ఇది కూడా మమ్మీ పైకి ఎక్కుతుంది. దీనిలో నుంచి వచ్చింది బాయ్స్. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే వెళ్ళి వచ్చామండి. టీచర్ చెప్పారు, 9th స్టాండర్డ్ మా పెద్ద పాప. ఇప్పుడు టీచర్ అయితే చెప్పారు కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి అని. నేను ఇంట్లో ఆల్రెడీ చెప్తూనే ఉంటానండి, ఫోన్ కొంచెం యూజ్ చేయడం తగ్గించమని. బట్ ఓవరాల్గా ఓకే, ఇప్పుడు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అలా చెప్పినప్పుడు. ఇక చిన్న పాప 7th స్టాండర్డ్, వెరీ యాక్టివ్ అండి, బట్ టాకింగ్ ఎక్కువ ఉందని చెప్పారు. అయ్యో ఎలా చెప్పను, అది శాంపిల్ మాత్రమే చూపిస్తుంది స్కూల్లో. ఇంట్లో అయితే అస్సలు తట్టుకోలేము. మార్క్స్ బాగున్నాయి, బట్ టాకింగ్ మాత్రం తగ్గించాలి అని చెప్పారు. ఇకపోతే మా బాబు 3rd స్టాండర్డ్, వాడు వెరీ ఇన్నోసెంట్ అండి, నీట్ వర్క్ అని టీచర్ చెప్పారు. నేనైతే షాక్. అది విన్నాక నా హార్ట్ ఫుల్ హ్యాపీ అయింది. బట్ ఇంట్లో అయితే ఆపోజిట్ అండి, వాడు అలానే కాదు అసలుకి. ఎప్పుడు మా చిన్న పాప మా బాబు కొట్టుకుంటూనే ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్ బాగున్నాయి, కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. యాజ్ ఏ మదర్గా కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, కానీ కొంచెం సీరియస్గా కూడా ఉండాలి అప్పుడప్పుడు. ముగ్గురు పిల్లలంటే 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ కదండి, మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ లవ్ మాత్రం సేమ్. అమ్మ లైఫ్ అంటే నాట్ ఓన్లీ కుకింగ్ కదా, హోంవర్క్ చెకింగ్, టీచర్స్ మీటింగ్, అడ్వైస్ గివింగ్, ఫుల్ ప్యాకేజ్. కొన్ని రోజులు స్ట్రిక్ట్ ప్రిన్సిపల్లా ఉంటాను, కొన్ని రోజులు బెస్ట్ ఫ్రెండ్లా ఉంటాను, ఇంకొన్ని రోజులైతే నేను కూడా వాళ్ళతోటి కలిసిపోయి నేను మాట్లాడుతూ ఉంటాను. బట్ ఫైనల్గా మన గోల్ ఏంటంటే మన పిల్లలు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా అవ్వాలి. మార్క్స్ ఇంపార్టెంటే, కానీ వాటికన్నా వాల్యూస్ ఇంకా ఇంపార్టెంట్ కదా. మనం పేరెంట్స్గా పిల్లలకి సపోర్ట్ అయితే ఇవ్వాలండి, ప్రెజర్ అయితే అస్సలు ఇవ్వకూడదు, మోటివేషన్ చేస్తూ ఉండాలి. మీరు కూడా పేరెంట్స్ అయితే నాకు కమెంట్ చేయండి, నాలాగా మీరు టెన్షన్ పడుతూ ఉంటారా?
మీ పిల్లలతో మీ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a there, everywhere. ఈ రోజు మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ డే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.